ఒకరోజు ఉదయం డంకీ గాడిద ప్రశాంతంగా నిద్రపోతుండగా ఉన్నట్టుండి ఒక శబ్దం రావడంతో తనకి మెలకువ వచ్చింది. డంకీ, అరే ఓ డంకీ, గాడిదలా ఇంకా నిద్రపోతున్నావు? ఏమన్నావు నువ్వు? ఓ సారీ, నువ్వు నిజంగానే గాడిదవి కదా, నువ్వు గాడిదలా నిద్రపోవడం ఏంటి? ఈరోజు సండే కదా, మరెందుకు ఉదయాన్నే నన్ను విసిగించడానికి వచ్చావు? అరే మమ్మల్ని షేర్ఖాన్ ఇక్కడికి పంపించాడు. వాళ్ళ అక్క బావగారు వస్తున్నారు. వాళ్ళ స్వాగతం కోసం బోలెడన్ని పువ్వులు తీసుకురావాలి. నాకు సెలవు దొరికేదే ఒక రోజు, వీళ్ళు కూడా ఈ రోజే రావాలా? డంకీ విసుక్కుంటూ లేచి నిలబడి వాటితో కలిసి తోట వైపుకి బయలుదేరింది. తోటకి వెళ్లి నక్క మరియు జింక కలిసి బోలెడన్ని పువ్వులు కోశాయి. వాటిని గాడిద పైన పెట్టేశాయి. అయ్యో దేవుడా, చాలా బరువుగా ఉందే. త్వరగా పద, ఆలస్యంగా వెళ్తే షేర్ఖాన్కి నచ్చదు. డంకీ ముందుకు అడుగు వేసింది, కానీ తనకి చాలా ఇబ్బందిగా ఉంది. 2 గంటల ప్రయాణం తర్వాత అవి షేర్ఖాన్ దగ్గరకు చేరుకున్నాయి.